నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. శ్రీరాంపురం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. గ్రామంలో చెత్తను తగ్గించి పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఈ స్వచ్ఛ రథం ద్వారా గ్రామస్తులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు వంటి వ్యర్థాలకు ఖరీదు నిర్ణయించి వాటిని కొనుగోలు చేసే విధానం అమలు చేస్తున్నారు. అదేవిధంగా షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, టీ పొడి ప్యాకెట్లు వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను కేజీల లెక్కన సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో చెత్త తగ్గటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరాంపురం పంచాయతీకి స్వచ్ఛరథం రావడం జరిగింది. దీనికి ఉద్దేశం ఏంటంటే మరి మన ఇంట్లో వ్యర్థాలు ఏవైతే ఉంటాయో పనికిరానివి, వాటిని ఇక మరి వెహికల్ దగ్గర తీసుకొచ్చి ఇచ్చినట్లయితే మన గృహ అవసరాలకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులను ఇస్తారండి. అది కూడా దానికి విలువ కట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే వ్యర్థమైన వాటిని ఏమీ కూడా బయట పారేయకుండా దాని ద్వారా కూడా మన కుటుంబంలో మరి లబ్ధి పొందే విధంగా ఈ స్వచ్ఛరథాన్ని మరి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. మరి ఇదివరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.